కనకదుర్గ జ్యోతిష్యాలయం. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సంభోగ వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. చెడు ప్రయోగాల నివారణ చేయబడును. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మరో 2 రోజుల్లో వృషభ రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుంది. అయితే ఆ దేవత ఎవరు, ఎందుకు తిరుగుతుంది, ఆ దేవత అనుగ్రహం కోసం మీరేం చేయాలి, అసలు మీ చుట్టూ దేవత తిరుగుతుంది అనటానికి సంకేతాలేంటి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాల్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. ఈ రాశివారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ రాశివారికి మంచితనం, మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలి అని అనుకుంటారు. వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయటానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయటానికి ముందుంటారు. ఈ రాశివారు ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనుకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయామని తెలిసినా కూడా మీరెక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఈ రాశివారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి. అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల్ని, బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుచేత ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని గమనించాలి. ఎదుటివారు మన మంచి కోసం చెబుతున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చే ఆలోచన ఉంటే మానుకుంటే మంచిదే. ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు. అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్న వాటికి కూడా సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుందని చెప్పుకోవాలి. దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు, లేదా మీరు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు, మీ దయాగుణం దానగుణం కావచ్చు. వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుచేత ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చేయాలి. అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి. మంచితనం, మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు. ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే అమ్మవారు మీ చుట్టూ తిరుగుతోందని చెప్పటానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఎప్పుడు సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవతుందని అర్థం చేసుకోవాలి. తరచుగా ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే కనుక అమ్మవారు మీతోనే ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో తరచుగా గజ్జల శబ్దం వినబడుతున్నా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక దేవత మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. మరి అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడూ ఎదుటివారి మంచి కోరుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది. అయితే ఈ రోజున మీరు శక్తి కొలది అమ్మవారికి పాయసం గాని పులిహోర గాని చేసి నివేదన చేయండి. అలాగే ఈ రోజున మీరు చేయకూడని తప్పొకటి ఉంది. ఈ తప్పు చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని గుర్తుంచుకోండి. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి. యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతిచ్చి అన్ని గదుల్లోనూ ఈ ఆర్తిని చూపించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి. తర్వాత దానిపై శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి. పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది. అలాగే మీరు కెరీర్ జీవితంలో విజయాన్ని పొందుతారు. అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడటం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొద్ది గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. భిక్షగాళ్లు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి. కానీ ఊరికే ఏమీ ఇవ్వకుండా పంపొద్దు. వారానికి 3 సార్లైనా సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వేయండి. అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి. ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజున మద్యమాంసాలకు దూరంగా ఉండండి. ఎవరినీ దూషించకండి. ఇలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ అమ్మవారు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. రోజుకొకసారైనా కనకధార స్తోత్రం చదువుకోవటానికి ప్రయత్నించండి. చదవటానికి వీలు కాకపోతే కనీసం వినటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది, ఈ రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే మీ చుట్టూ ఉన్న దేవతను ఏ విధంగా గుర్తించాలి, దేవతను ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.